पति ब्रह्मचारी। ఏంటలా చూస్తూ ఉన్నారు? ముందు లేవండి. థ్యాంక్స్. మీరు జాగ్రత్తగా నడవలేరా? ఒకవేళ దెబ్బ ఏమైనా తగిలుంటే? ఒక్క నిమిషం. బాడీగార్డ్ నువ్వు, నేను కాదు. నన్ను రక్షించడం నీ పని. నేను నడిచొస్తున్నప్పుడు నీ కంటికి కనిపించలేదా నా ముందు వస్తువు ఉందని, తగిలితే కింద పడిపోతానని? ఓ గాడ్, నేను మళ్ళీ నా జుట్టు సరి చేసుకోవాలి. ఆశీర్వదించమ్మా. సుఖంగా ఉండరా. జీవితంలో నీకన్ని శుభాలు జరగాలి. ఇలా చూడరా, 2 రోజులు ఎక్కడికి వెళ్ళకురా. నువ్వు తిరిగి వచ్చే వరకు నాకు నిద్ర కూడా పట్టదు. అరే అమ్మా, ఇంక మీద మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఇక మీద నేను ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంట్ హెలికాప్టర్లో మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏ పని అవ్వాలని మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళానో అందులో విజయం సాధించే ఇక్కడికి వచ్చాను. సంతోషం. ఇకపై నీ కొడుకు బిజినెస్ మాత్రమే కాకుండా రాజకీయంలో కూడా జెండా పాతబోతున్నాడు. ఈ నగరం మొత్తం కూడా గులాబ్ సింగ్ జిందాబాద్, గులాబ్ సింగ్ జిందాబాద్ అంటారమ్మా. నీ నోట్లో పంచదార వెయ్యాలి. ఇవన్నీ ఎలా జరిగాయి? నా కూతురు వల్లే. నీ కూతురు వల్ల? పార్టీలో ఉన్న నాయకుడు కొడుక్కి నా కూతురు నచ్చిందంట. అందుకని నాతో సంబంధం పెట్టుకుంటాం కోసం నాకు సీట్ ఇచ్చేశారు. అందువల్ల మీరు ఇలా అనుకోండి, ఇషాని పెట్టుకొని నేను రాజకీయాలకు వెళ్తున్నాను అంతే. నాన్న, మీరు చాలా పెద్ద లెవెల్లో ఆలోచించారు. దీనివల్ల మన బిజినెస్ స్టేటస్ పెరుగుతుంది. సరే, అది అలా ఉన్నాయి. ఇషా ఎక్కడ అస్సలు కనపడతలేదు. అది ఇప్పుడే కాలేజీకి వెళ్ళింది. కాలేజీలో డ్రామా ఉంది కదా. ఓ, విషయం అదేనా? తర్వాత ఇంకొక విషయం అమ్మా, రేపు కుర్రాడు ఇంట్లోంచి వస్తారు ఇషాని చూడటానికి. అందువలన తనని బాగా రెడీ చేసే బాధ్యత అది నువ్వే తీసుకోవాలి. కుర్రాడు కొంచెం కలర్ తక్కువే, అందువలన మన కూతురు చూడటానికి మహారాణిలా ఉండాలి. దానికి చేసిన అలంకారం చూసి పెళ్లి కొడుకు రేపేదాన్ని పెళ్లి చేసుకుంటాను అంటాడ్రా. నువ్వా? ఈషాని బాడీగార్డ్ని నేను ఎలాగోలా మోసం చేసి ఇక్కడికి వచ్చాను. నేను నీకొకటి చెప్పాలి. రోహన్, ఏం చెప్పాలన్నా త్వరగా చెప్పు. జీవితమే ఒక నాటకం ఈషా. ఈరోజు ఆ నాటకాన్ని నేను నిజం చేయబోతున్నాను ఈషా. ఈ పేపర్స్ వెళ్ళిచ్చేద్దాం. నేనిక ఈ జీవితాన్ని నీతోనే జీవించాలనుకుంటున్నాను ఈషా. చెప్పు, నీకు సమ్మతమా? చెయ్యొదులు. సూరజ్, రోహన్, చెయ్యొదులు. చెయ్యొదులమన్నాను కదా. అవును, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. కానీ నువ్వు ఈ విషయాన్ని నాన్నకి చెప్పాల్సిన అవసరం లేదు. నేనే ఇవాళ రోహన్ గురించి నాన్నకి చెప్పాలనుకున్నాను. బట్ ప్లీజ్, అంతకుముందు నువ్వేం చెప్పక్కర్లేదు. ప్లీజ్, మరీ ఇంత నిర్దయుడు కావుగా. ఒకే ఒక గంట ఆగుతావా? నాన్నకి మా ప్రేమ గురించి స్వయంగా నేనే చెప్తాను, ఒక కన్న కూతురిలా.
సరేనా? ఈషా, రోహన్, ప్లే స్టార్ట్ అవుతుంది, త్వరగా రండి. ఇదిగోండి. ఇలా చూడు సూరజ్, నా కూతుర్ని చూసుకోవలసిన బాధ్యత నీదే. ఒక్కసారి తను నాకు అబద్ధం చెప్పడం మొదలు పెడితే మళ్ళీ ఇంకోసారి చెప్పకూడదు. ఊరికే తనని చూసుకుంటే చాలదు. తను ఎక్కడికి వెళుతుంది, ఎవరిని కలుస్తుంది, ఏం చేస్తుంది, తన గురించి ప్రతి విషయం నువ్వు నాకు వచ్చి చెప్పాలి. ఏంటి? తను సరే అని చెప్పినా సరే, వద్దని చెప్పినా సరే, నువ్వు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా తను చెప్పని విషయాన్ని కూడా నువ్వు నాకు వచ్చి చెప్పాలి. అర్థమైందా? నేనే ఇవాళ రోహన్ గురించి నాన్నకి చెప్పాలనుకున్నాను. అంతకుముందు నువ్వేం చెప్పక్కర్లేదు. ప్లీజ్, మరీ ఇంత నిర్దయుడు కావుగా. నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేయవనుకుంటున్నాను. నేను అయ్యగారి నమ్మకం ముక్కలు చేయను. అయ్యగారు, ఈషా కాలేజీలో ఇంకొక అబ్బాయితో కలిసిమెలిసి ఉంటుంది. నాకు తెలిసి వాళ్ళ మధ్యలో ఏదో జరుగుతోంది అనుకుంటా. తను ఇప్పుడు ఎక్కడుంది? కాలేజ్ నాటకంలో ఉంది. ఆ నాటకాన్ని ముందు ఆపు. తనని వెంటనే నా దగ్గరికి తీసుకురా, వెంటనే. అలాగే. రాజకుమారుడిని చూస్తే చాలు ఎవరికైనా ప్రేమ కలుగుతుంది. కానీ నిజమైన ప్రేమ ఏంటంటే ముఖం చూసి కలిగేది కాదు, మనసు చూసి కలిగేది. కానీ నేను ప్రేమించిన వాడు ప్రపంచ దృష్టిలో వికారంగానే ఉండుండొచ్చు, విల్లన్ కూడా. కానీ నా దృష్టితో చూస్తే అలాంటి అందగాడు ఈ ప్రపంచంలోనే లేడంటాను. నా కళ్ళతో చూస్తే అతను బీస్ట్ కానే కాడు. అతడు నా ప్రిన్స్ చార్మింగ్. నేను అతని కోసం ఈ ప్రపంచంలోని ఆచారాన్ని, సిగ్గుని వదిలి వెళ్ళిపోతాను. ఇదెవరు? స్క్రిప్ట్లో దేని గురించి అసలు రాయలేదుగా. ఈషా! నువ్వెవరు? నా సంతోషాన్ని చెడగొట్టి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదూ. నా కూతురు నీ కాళ్ళని లాగేసి కింద కూర్చోబెడుతుంది. నాన్న, సూరజ్ ఎందుకో ఫోన్ ఎత్తడం లేదు. నాన్న, వీడు ఎవడో కూడా నాకు తెలీదు. నన్ను బలవంతంగా
తీసుకొచ్చి ఈషా ఇంకొక అడుగు వేయకు చెప్పేశాను. నోరు మూసుకొని ఇక్కడే ఉండు. ఏముంది అది? ఒరేయ్, దీని బుక్కలు ఒకసారి చూడరా. గంగా తీర్థంతో కూడా మలినమైన దీని బుక్కలు శుభ్రం చేయలేవురా. దీన్ని బాగా నువ్వు గారాబం చేసావు కదా, కానీ దీని గురించి నాకు అప్పుడే తెలుసు. ఏదో ఒక రోజు ఇది కూడా లేచిపోయిన వాళ్ళమ్మలాగే లేచిపోయి మన పరువు గంగలో కలుపుతుంది. చూడవే, మీ నాన్న నీ కోసం గొప్ప రాజకుమారుని చూశాడు, కానీ నువ్వు ఈ కుటుంబం గౌరవం మర్యాదలు మంటలో కలపాలని చూస్తున్నావు. టైం బాగుండబట్టి సూరజ్ వచ్చాడు. అతనేనే నీ గురించి, రోహన్ గురించి నిజాలు చెప్పాడు. ఈ కుటుంబ గౌరవాన్ని మంట కలిపేదానివి నువ్వే అవుతావే. నానా, నేను మిమ్మల్ని హర్ట్ చేయాలని అనుకోలేదు, కానీ మీకు అబద్ధం చెప్పాలని కూడా అనుకోలేదు. నేను ప్లే తర్వాత నా గురించి, రోహన్ గురించి మీతో చాలు. నీకు నేను ఇంతకు ముందే చెప్పాను, అబద్ధం అనేది అది ఒక మత్తు లాంటిదని. ఒక్కసారి బానిసైతే తర్వాత మనిషి అన్నవాడు దాంట్లోంచి అసలు బయటికి రాలేడు. నానా, నేనే మీతో అంతా నిజం చెప్పేయాలనుకున్నాను. మీకే తెలుసు కదా, ఈ ప్రపంచంలో అందరికన్నా మీరంటేనే నాకు ఎక్కువ ఇష్టం. ఈరోజు మీతో అంతా నిజం చెప్పేయాలనుకున్నా. మరి ఎందుకని చెప్పలేదు? అంతా అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి నా దగ్గర నిజం చెప్తావా? ఇంకొక విషయం, ఈ ఇంట్లో నీకు ఎవరు ఏం చెప్పరు. నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతారు. నా పర్మిషన్ లేకుండా గాలి కూడా ఇంట్లోకి రాదు, అర్థమైందా? రా. నానా, నానా, అంకుల్, అంకుల్, నా పేరు రోహన్. అంకుల్, నేను ఈశాని గాఢంగా ప్రేమిస్తున్నాను. నేను తనతో పాటు కాలేజ్ ఏయ్! సూరజ్, చెప్పండి గారు. వీణ్ణేం చేయాలో నీకు బాగా తెలుసు కదా. అర్థమైంది. రోహన్, నానా, 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 ప్లీజ్ నానా, అతన్ని ఏం చేయకండి. నిజంగానే మీకు అంతా చెప్పేయాలనుకున్నాను. మీ మీద ఒట్టు. నా చెయ్యొదులు. మీరు నన్ను శిక్షించాలనుకుంటున్నారు కదా నాన్న. మీరు నాకు ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను, కానీ నాన్న, మీ కోపాన్ని మాత్రం నేను భరించలేను. నాన్న, మిమ్మల్ని ఆనందపరచడానికి ఏం చేయాలో చెప్పండి. ఇక మీద నువ్వేం చెయ్యక్కర్లేదు. ఇక ఏమి చెయ్యాలన్నా సరే వాళ్ళు చేస్తారు.
ఈ గులాము ఈ లోకంలో ఎవరినైనా వదిలేసుకుంటాడు, కానీ తన కూతుర్ని వదిలిపెట్టడు. అరే ఏంటి చూస్తున్నారు? వాయించండి, వాయించండి. నా కూతురు ఒకడి మీద ఆశపడిందంటే ఖచ్చితంగా వాడి దగ్గర ఏదో స్పెషల్ ఉంటుంది. నీకు నచ్చిన రోహన్ కూడా నాకు బాగా నచ్చాడు. ఇలా రా, నా కూతురు తాగటానికి మూలిక నీళ్ళు తీసుకురా. ఎందుకంటే నా కూతురు బాగా తడిసింది, తనకి జలుబు చేస్తుంది. త్వరగా వెళ్ళు. ఎందుకండి అందరూ మొహాలు అలా పెట్టుకున్నారు? ఇది సంతోషంగా ఉండాల్సిన సమయం. నా కూతురు నా ఇంటికి అల్లుని తీసుకొచ్చింది. నా బాధ్యతని తను కొంచెం తగ్గించింది. ఓయ్ 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 ఓయ్. నానా, అందరి ముందు ఎందుకు ఆడుతున్నారు? నీ తండ్రినే ఎదిరించే అంత గొప్పవాడివయ్యవా? ఓరావతలికి. సారీ నానా. చల్లగా ఉండు. నువ్వు కూడా వెళ్ళి మీ ఇంటి వాళ్ళకి ఈ శుభవార్త చెప్పు. రామ 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 రామ. ఓరి భగవంతుడా, ఈ తలనొప్పెంట్రా బాబు, అస్సలు తగ్గలేదు. వీళ్ళు అతిథులు వెళ్ళి 2 గంటలైంది. ఎక్కడొక్కడ పడేశారు. ఇల్లు సర్దుకునే పనిలేదా? పదండి, అంతా సర్దండి. అదిగో చూడు, వచ్చేసింది మహారాణి గారు. ఏయ్ ఏమ్మా, అంతా మీ అమ్మకి చెప్పొచ్చావా? ఏది కడుపులో దాచుకోలేవుగా. ఓ పంచే, మీ అమ్మను కూడా ఇక్కడికే పిలిపిస్తే రాత్రి బౌళ్ళు గుసగుసలాడొచ్చు. ఒక్క పని కూడా అందుకోకు. అత్తయ్య క్షమించండి. అదేంటంటే నేనే పనంతా చూసుకుంటాను, సరేనా? పద, వెళ్ళి పని అందుకో. ఇక మీరిద్దరూ అలా నుంచొని నా మొహం చూస్తూ ఉంటే గిన్నెలు అవే తోవేసుకుంటాయా ఏంటి? వెళ్ళు, పద, వెళ్ళి గిన్నెలు తోము. ఆయనతో ఎన్నోసార్లు చెప్పాను, ఏదో ఒకటి చెప్పి నన్ను కొట్టుకు తీసుకెళ్ళు అని. అప్పుడే ఆ ముసల్దాని మాటల నుంచి తప్పించుకునేదాన్ని. ఆవిడ కూతురికి సంబంధం చెడిపోయింది, కానీ ఈవిడ నన్ను చంపుతుంది. అత్తయ్య, నేను వెళ్ళి చీపురు కట్ట తెస్తాను. ఎక్కడ ఒక్కడే ఉన్నాయి. నేనే లేకపోతే ఈ ఇల్లు ఏమవుతుందో ఏంటో. సర్లాంటి మీకేమైంది? ఏమైంది ఆంటీ? ఏమైందంటే లేవండి. ఆంటీ ఏమైందమ్మా? భగవంతుడా, అరే ఏంటి ఇంకా ఇలా చూస్తున్నా? వెళ్ళు. ఉండు ఆంటీ, జాగ్రత్త ఆంటీ. ఏం కాదు ఆంటీ, కింద పడిపోయారా? ఇప్పుడు పర్వాలేదా మీకు? పర్వాలేదులే. ఆగు. అబ్బా, ఏంటో ఇలా పట్టేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆంటీ, మీరెందుకు అనవసరంగా ఆలోచిస్తున్నారు? మన రియాకి ఇంతకంటే గొప్ప సంబంధం చూడొచ్చు. రియా గురించి బాధేం లేదు. ఇకిప్పుడు ఇంటి కోసం ఒక జినీ మాత్రం కావాలి. ఏదో ఒక మ్యాజిక్ చేసి ఇల్లు సర్దేస్తే సరిపోద్ది. అరే ఆంటీ, ఈ చిన్న విషయానికా మీరు ఊన్ చెప్పండి. ఇప్పుడే బ్రహ్మచారిని పెళ్లి చేసుకుని ఇంటికి కోడలుగా వచ్చేస్తాను. వాడి బ్రహ్మచారిని ఎరొక్కటేనా? అది మా నాన్నగారు నా పెళ్లి కోసం కాస్త డబ్బులు దాచారు. ఆ డబ్బుని మనం రియా పెళ్లికి యూజ్ చేసుకుందాం. నాకెందుకు? నేను ఆ ఇంట్లో నుంచి ఈ ఇంటికి వస్తాను, అంతే కదా.
అది కాదమ్ములు, డబ్బుల గురించి కాదు. విషయం అదేంటంటే నిజాయితీకి సంబంధించింది. నేను నిజాయితీగా ఉండడం వల్లే మన కుటుంబం మొత్తం సమస్యల్లో ఇరుక్కుంది. అది కాదు మరిది గారు, నేను చెప్పొచ్చింది ఏంటంటే లేదు అసలు వదినా. ఇప్పటి వరకు నా నిజాయితీ నా నిజమైన బలం అనుకున్నాను. కానీ ఈ రోజే ఒక విషయం తెలుసుకున్నాను. నా నిజాయితీ ఈ ఇంటికి ఒక పెద్ద భారంగా మారిందని. ఈసారి అబ్బాయి వాళ్ళు అమ్మాయిని చూడ్డానికి వచ్చేటప్పుడు నేను బయటికి వెళ్ళిపోతాను. పర్వాలేదే, ఇప్పటికన్నా అర్థమైంది. అరెరే అలా కాదు మరిది గారు, రియా ఎప్పటికీ మీకు కూతురు లాంటిది. మీరు నా పిల్లల కోసం చేసిన త్యాగం సొంత తండ్రి కూడా చేయడు. లేదు వదినా, నా కన్న కొడుకు వల్ల ఈరోజు నేను తలదించుకొని ఉన్నాను. అంతేకాకుండా ఈ ప్రపంచం ముందు నేను తలెత్తుకోలేకపోతున్నాను. ఒకవేళ సూరజ్ గనక మంచివాడయ్యుంటే ఈ ప్రిన్సిపల్ అరవింద్ విలువేంటో ఈ ప్రపంచం మొత్తం బాగా తెలిసుంటుంది. అంతేకాకుండా నా ఇంటికొచ్చి కట్నం అడిగే ధైర్యం ఉంటుండదు. నా పెంపకంలో నేను ఏం కొరత పెట్టానో తెలియట్లేదు. నా కొడుకు సూరజ్ ఇలా అయిపోయాడు. ఒక్క విషయం బాగా అర్థమవుతుంది. నీకు నీ తండ్రి పైన ఎటువంటి ప్రేమ లేదు కదా? చెప్పు. ఉండుంటే మాలాంటి తండ్రి కూతుర్ల ప్రేమేంటో అర్థమయ్యేది. తెలుసుంటే ఇలా చేసేవాడివే కాదు. ఈ విషయం గురించి నోరు తెరవద్దని నీకప్పుడే చెప్పాను కదా. కానీ నువ్వు ఏం చేయాలనుకున్నావో అదే చేశావు. అయ్యగారు నాకు దేవుడు లాంటివారు. మీకన్నా మీ నాన్నగారు చెప్పిన విషయాలు వినడమే నా మొదటి కర్తవ్యం. అబ్బచ్చా, మరి ఈ లెవెల్ నిజాయితా? నేనా మా నాన్న అని అన్నప్పుడు మా నాన్నని సులభంగా ఎంచుకున్నావు. కానీ తప్పకుండా ఒక రోజు వస్తుంది, అప్పుడు నీకు నీ అయిన వాళ్ళ లేక మా నాన్ననా ఎవరినో ఒకరిని ఎంచుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడేం చేస్తావు? అప్పుడు నిజాయితీగానే ఉంటావా? అయినో నీ దగ్గర జవాబు లేదని, కానీ నేను ప్రే చేస్తాను తప్పకుండా అలాంటి రోజు రావాలని. నీకు మీ అయిన వాళ్ళనో లేక మా నాన్ననో ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని. నువ్వెలాగూ నాకు మా నాన్నకున్న బంధాన్ని చెడగొట్టలేకపోయావు. కానీ నువ్విప్పుడు మీ వాళ్లతో ఉన్న బంధాన్ని కాపాడుకోగలవా? అల్సి సరే పద, ఇక నాకు రోహన్కి పెళ్ళైపోతుంది. ఇక నువ్వు నా జీవితం నుంచి శాశ్వతంగా అవుట్. అది సరే గాని నా పెళ్లికి తప్పకుండా రావాలి. అంతేకాదు తప్పకుండా భోంచేయాలి. ఇక ఫైనల్గా నేను స్వతంత్రంగా ఊపిరి పీల్చుకుంటాను. అయ్యగారు చెప్పండి అయ్యగారు. ఇలా చూడు సూరజ్, ఈశాని పెళ్లి చేసుకునే వాడిని లేపే. అలాగే.